వందనాలు ప్రియులారా. ఈరోజు మరి అన్య దేవతలు మరియు విగ్రహారాధనలు మరి బైబిల్ గ్రంథములో ఎక్కడెక్కడ వీటి గురించి ప్రస్తావించారో వీటిని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మొదటిగా ఆషేరా దేవి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనంలో, తూరు మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనములో ఇశ్రాయేలుల మధ్య నుండకుండా పూర్తిగా నాశనము చేసింది. ఈ విషయాలు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 17 నుంచి 40 వచనాల్లో, అలాగనే రెండవ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనంలో, అలాగనే 11వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క విషయాలు మనం గమనించవచ్చు పిల్లరా. నాలుగవది బయల్జేబూలు, దెయ్యముల రాజు. దెయ్యములు పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకనిని ప్రభువైన యేసు స్వస్థపరచగా, అది చూచిన పరిసయ్యులు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని బైబిల్ గ్రంథములో పేర్లు లేని దేవత విగ్రహములను కొన్ని చూద్దాం పిల్లలు. ఒకటి, రాహేలు తన తండ్రి ఇంట దొంగిలించినటువంటి గృహదేవతలు. మనకందరికీ తెలుసు, రాహేలు, యాకోబు రాహేలు వెళ్ళిపోతూ రాహేలు తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి గృహదేవతలు అనేటువంటి వాళ్ళని దాచిపెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించవచ్చు. అలాగనే రెండవదిగా సీనాయి కొండ వద్ద ఇశ్రాయేలీయులు తయారు చేసుకున్నటువంటి బంగారు దూడ. ఇది నిర్గమకాండము 32వ అధ్యాయంలో మరి ప్రస్తావించబడింది ప్రియులారా. మరి మూడవదిగా యెరోబాము 2 బంగారు దూడలను చేయించాడు ఇశ్రాయేలుకు. ఏంటిది? ఒకటి బేతేలునందు, రెండవది దానునందు. అంటే ఇశ్రాయేలు దేశము రెండుగా విడిపోయింది కదా, యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము. ఈ ఇశ్రాయేల్ రాజ్యమునకు మొట్టమొదటి రాజు యెరోబాము. ఈ యెరోబాము ఆదరణ 2 బంగారు దూడలను చేయించి ఒకటేమో బేతేల్లో పెట్టాడు, ఒకటేమో దానులో పెట్టడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 28 నుంచి 31 వచనాల్లో మనం గమనించవచ్చు. అలాగనే తర్వాతది నెబుకద్నెజరు దూరాయను మైదానములో నిలవబెట్టించిన బంగారు ప్రతిమ. దూరాయను, ఇది దానియేలు 2వ గ్రంథంలో మనం ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత పౌలు ఎథెన్స్లో చూచిన పేరు తెలియని దేవతా విగ్రహములు. అది అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 16 నుంచి 34 వచనాల యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు పిల్లలు. అలాగనే చివరిదిగా క్రూర మృగము యొక్క ప్రతిమ. క్రూర మృగము యొక్క ప్రతిమ. బైబిల్ గ్రంథములో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14 వచనముల యొక్క విషయాన్ని గమనించవచ్చు పిల్లరా. మరి ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయాలు అన్య దేవతలు మరియు విగ్రహారాధనలు చేసినటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మరి అనేక అధ్యాయాల యొక్క విషయాన్ని మనం గమనించాం ప్రియులరా. వీటిని తిరిగి మళ్ళీ వాటిని మనము ధ్యానము చేసుకుంటే, ధ్యానము చేసి అవి ఎక్కడెక్కడ మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నాయో గమనించి మరి వాటిని గురించి మనం చూడవచ్చు ప్రియులరా. ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.